అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ్ అవినాష్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇవాల్టి వీడియోలో మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్‌నైతే ఇక్కడ నేను చూపించబోతున్నాను. ఈరోజు మనకి మున్సిపల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది రీసేల్ హౌసేనండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఒక 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఈరోజు మనకి విజయవాడ పైపుల్లోడ్ ఏరియాకి దగ్గరలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌గా అయితే ఉందండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అందిస్తాను. సో అటు పక్క పైకి వెళ్ళడానికి మనకి స్టేర్ కేస్ వే కూడా ప్రొవైడ్ చేశారు. పక్క వాస్తు ప్రకారంతో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ మనకి టోటల్గా 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మన ముందుకి సేల్కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోపలికి రాగానే చూస్తున్నట్లయితే మీది ఇదంతా కూడా మనకి లివింగ్ రూమ్ హాల్ ఏరియా అయితే చూస్తున్నారు. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్కి అయితే వీళ్ళు డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫస్ట్ 2 పోర్షన్స్ కూడా సేమ్ టైప్లో అయితే ఉంటుందండి. రిఫరెన్స్ కోసం ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ పోర్షన్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఎవ్రీ మంత్ కూడా ఈ బిల్డింగ్ మీద ఒక 18,000 రూపాయలు అద్దెలు కూడా వస్తున్నాయి. ఎవరైతే రెంటల్ పర్పస్ కోసం చూస్తూ ఉంటారో అలా చూసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్. ఆ పైన మీకు పెంట్ హౌస్ లాగా కూడా ఉంటుంది, ఒక రూమ్ లాగా. టోటల్గా ఈ 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ ఇక్కడ మనకి 55 లక్షలు అయితే చెప్తున్నారు. సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి హౌస్ని అయితే విజిట్ చేయండి. హౌస్కి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి. సో లోన్ పెట్టి మీరు హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు. ఇలాగే మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.